హాయ్ అండి. తమ్మకాయలు హార్వెస్ట్ చేయడానికి వచ్చాను. ఇక చూసారా తమ్మకాయలు మిద్దె మీద. ఇదిగోండి. తమ్మకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి. ఇదిగోండి, ఇది విత్తనం వచ్చేదానికంటే కూడా లేతగానే కోసుకుంటేనే బాగుంటాయి. ఎందుకంటే విత్తనం వస్తే ఇవి ముదిరిపోతుంది అన్నమాట. పీస్ బాగా వస్తుంది మన చిక్కుడుకాయలాగానే. కింద కూడా బాగా వచ్చాయి. ఇది మిద్దె మీద. ఇవ్వండి, ప్రస్తుతానికి అయితే కూర అవ్వాలి కాబట్టి చిన్నవైన కోసేస్తున్నాను. బాగానే ఉంటుంది. ఇవ్వండి, ఇంకెక్కడ ఉన్నాయో చూద్దాం. ఇవ్వండి, తమ్మకాయలు కోసేస్తూ పిందెలు కూడా పూత కూడా రాలిపేసాను. మనం ఏ పని చేసినా కూడా ఒకసారికి వచ్చేటట్లే. ఇవ్వండి, పిందెలు అన్నీ కోసేసాను అన్నమాట. లేతగా బాగుంటుంది కర్రీ. ఇవ్వండి, కింద కూడా ఉన్నాయి. కింద కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇవి కింద చెట్లు అన్నమాట. ఫస్ట్ అయితే పైనే బాగా వచ్చినట్టు వచ్చాయి. ఇవి చాలా లేట్ అయింది. పైనే బాగుంది అనుకున్నాను, కానీ కింద ఇవే బాగా, అంటే ఏమైనా నేలలో వేసినాయి. ఇవి చాలా గ్రోత్ ఉందన్నమాట. ఇవి చాలా బాగా వచ్చాయి కాయలు కూడా. కాకపోతే బాగా ఎక్కువగా పడినాయి. ఇవి ఇట్లా వాలిపోయాయి. వీటికి కర్రలు కట్టుకోవాలి, బాగుంటుంది. ఇదిగోండి, బాగా ఇక్కడైతే పొడుగ్గా కూడా వస్తమే బాగా పొడుగ్గా వచ్చాయి. ఇదిగోండి చూడండి. ఇక్కడ గుత్తులు గుత్తులుగా బాగా కాసాయి అన్నమాట. కింద నేల మీదే బాగుంటుంది. కాకపోతే కోళ్ళ వల్ల నేను పైన కింద పెట్టాల్సి వచ్చింది. ఇవ్వండి, ఇదైతే ఎప్పుడు వచ్చిందో ముదిరిపోయినట్లుంది. ముదిరైతే ఏం అవ్వలే, చూద్దాము. తమ్మకాయలు తీగ కూడా ఉండిద్ది. ఇవన్నీ ఎంత పొడుగు వచ్చాయో చూడండి. ఇవ్వండి, మన బుట్ట అయితే నిండిపోయింది. ఇంకా చూద్దాం. ఇటువైపు అయితే కోసేసాను. ఇక్కడ కనిపిస్తున్నట్లున్నాయి. మనం చూసారా, వీటికి ఇంకా నేను ఎరువులు కూడా చాలా తక్కువ వేసాను. ఇంకా ఎరువులు వేస్తే ఇంకా చాలా బాగా కాస్తాయి. నేను లేతవైనా కోసేస్తున్నాను. ఇవ్వండి.